సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో టీచర్స్ కాలనీ వాసులు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమ కాలనీలో కోతుల బెడద రోజురోజుకి పెరుగుతుందని వారు వాపోయారు. వందల సంఖ్యలో కోతులు గుంపులుగా తిరుగుతూ ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ చెట్ల మీద ఇక్కడే ఉంటాయి. కోతుల సమస్యలను నివారించాలి. కోతుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలి. కోతుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలి. కోతుల నివారణ కోసం ప్రత్యేకమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలి. కోతుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలి. కోతుల మీద ప్రేమనే ఉంది కానీ మొత్తం అందరు కానీ చిన్న పిల్లల్ని స్కూల్ పోయి ఆడవాళ్ళు మొత్తం బంతున్నాయి సార్. ఈ కాలేజీ వెనుక పొద్దున లేచి ఆ వాళ్ళకి టీచర్స్ కానీ దిగుతాయి, సాయంత్రం అలా నుంచి ఎప్పుడు వచ్చినా 100కు తక్కువ రాదు. ఇప్పుడు ఈ హాస్పిటల్ కూలబెట్టినాక ఏమైందంటే ఒక కాలేజ్ ఒకటే మిగిలింది సార్. అది ఆ కాలేజ్ లోపల మొత్తం చెట్లన్నీ రాత్రి బాగుంది తిరుగుతున్నాయి. కర్తని బాగా కోతులు ఆ చెట్ల మీద నివాసం బడ్జెట్ వెంటనే కేటాయించాలి. కోతుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలి. హుస్నాబాద్ పట్టణ టీచర్స్ కాలనీ వాస్తవులేము. అయితే ముఖ్యంగా ఏంటంటే మాకు ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమస్య కోతులు బెడద చాలా ఉన్నదండి. ఇప్పుడు అంతకుముందు మన హుస్నాబాద్లో కోతులు అంటే తెలియదు, మేము కోతి ఎట్లుంటుందంటే అడవిలో పోయి చూసే కథ ఉండే. ఇప్పుడు అటువంటిది మేము 24 గంటలు 24 అవర్స్ ఈ టీచర్స్ కాలనీ బ్యాక్ సైడు మన కాలేజీ గ్రౌండ్ ఉన్నది. ఆ గ్రౌండ్లో పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలపైన నివసించుకుంటూ 24 గంటలు అవి ఇక్కడిని నివాసం ఏర్పరచుకొని తెల్లారి కాదు పొద్దున కాదు స్కూల్ పోయే పిల్లల నుంచి మహిళల నుంచి చిన్నపిల్లలు మగవాళ్ళందరినీ అవి చాలా ఇబ్బంది గురి చేస్తున్నాయి. అవి చాలా బెదిరించుకుంటూ మీదనే పడుతున్నాయి. కాబట్టి ఈ కోతుల బెడద అనేది తీసేసి మాకు కోతుల బెడద నుంచి మాకు రక్షణ కల్పించాలని మేము హుస్నాబాద్ అధికారులను కోరుతున్నాం. హుస్నాబాద్ పట్టణంలో గత కొంతకాలం నుంచి ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. మరి పోలీస్ శాఖ వారు ఇంతవరకు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ప్రధాన కూడళ్లలో చాలా దొంగతనాలు, అలాగే విస్తలంగా
యూత్ మరియు చాలామంది విద్యార్థులను కూడా వేధించడం జరుగుతుంది. కాబట్టి ఈ నేరాలకు దొరకబట్టాలంటే మనకు సీసీ కెమెరాలే ముఖ్యం. కాబట్టి మరి ఇంతవరకు కూడా వాటిని ఏ శాఖ వారు కూడా పట్టించుకోవడం లేదు. గౌరవ సిపి గారిని కోరడం జరుగుతుంది. మా ఇప్పుడు హుస్నాబాద్ పట్టణం నుంచి అని సామాన్య ప్రజలకైనా కూడా ఎవరికైనా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే హుస్నాబాద్ పట్టణంలో అప్పటికంటే ఇప్పుడు జనాభా కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి జనాభా దృష్ట్యా కూడా ఈ సీసీ కెమెరాలు అనేవి చాలా ఇంపార్టెంట్. చాలా వరకు కూడా గత 2-3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నేరాలను ఇప్పటి వరకు కూడా పోలీస్ శాఖ వారు గుర్తించలేకపోతున్నారు. బైక్ యాక్సిడెంట్లే కానీ అలాగే ముసలి వాళ్ళ యొక్క చైన్ కూడా స్నాకింగ్స్ జరగడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా నేరాలను మనం పట్టుకోవాలంటే సీసీ కెమెరాలు అనేవి వాటి తోడ్పడతాయి. కాబట్టి త్వరలోనే మన పోలీస్ శాఖ వారు సిపి ద్వారా మేము కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు సీసీ కెమెరాలు ఇక్కడ గాంధీ చౌరస్తా వద్ద అయితే మాకు చాలా ఇంపార్టెంట్. కావున మీరు ప్రజల యొక్క కోరిక దృష్ట్యా సమస్యల దృష్ట్యా ఖచ్చితంగా మీరు సీసీ కెమెరాలు వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే హుస్నాబాద్ పట్టణంలో కోతులు అనేవి చాలా విస్తారంగా తిరగడం జరుగుతుంది. నిత్యావసర వస్తువులను ఇంట్లోకి వచ్చి అవి ధ్వంసం చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలనైనా కూడా పెద్దలనైనా కూడా అవి దాడి చేయడం జరుగుతుంది. వాటి బారిన పడి వాళ్ళు హాస్పిటల్లో బారిన పడడం జరుగుతుంది. ధన నష్టం, ఆర్థికంగా నష్టం, అలాగే ఆరోగ్య నష్టం కూడా వారికి అవుతుంది. కాబట్టి కోతులను కూడా నివారించడానికి మున్సిపల్ శాఖ వారు ఒక నిర్ణయం తీసుకొని గౌరవ మంత్రి గారి దృష్టి కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కోతులను ఖచ్చితంగా నివారించవలసిందిగా కోరుతున్నాము. అలాగే కుక్కల బెడద కూడా చాలా వరకు ఎక్కువైంది హుస్నాబాద్ పట్టణంలో. దాన్ని కూడా దృష్టిని సారించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలోనే వీటి అన్నిటి కూడా శాశ్వత పరిష్కారం కావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మేము టీచర్స్ కాలనీ ఇక్కడి వాసులం. ముఖ్యంగా మా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ కోతులు అధికంగా ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, పందులు కూడా వచ్చిపోతున్నాయి. ఏం వచ్చినా ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో అయితే కోతులతో మేము తట్టుకోలేకపోతున్నాము. అవి కాలేజీ లోపల మొత్తం చెట్లు ఉన్నాయి. ఉదయం అంతా రాత్రంతా అక్కడ ఉంటాయి. పొద్దున లేస్తే మళ్ళీ ఈ వాడ నుంచే పోతుంటాయి. ఎప్పుడు వచ్చినా 100-150 కంటే తక్కువ రావు. అవి వచ్చినప్పుడు మేము వెళ్ళకూడదామని పోతుంటే అవి మా మీదకే వస్తున్నాయి. రెండవది, ఉదయం అందరు పిల్లలు బడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళాలంటే కోతల బెడదతోటి బయటకు పోలేకపోతుంది. ఈ మధ్యనే గొల్లోళ్ళ అమ్మాయిని కూడా కరవడం జరిగింది. అయితే మేము దాని గురించి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. రెండోది ఏంటంటే మా ప్రాబ్లం చాలా తల్లిదండ్రులు ఎవరన్నా ఎంబడుండి పిల్లలను బడికి తీసుకుపోయేదంటేనే వీలవుతుంది. అటువంటిది లేనప్పుడు స్వతహాగా వాళ్ళు పోవాలంటే చాలా కష్టంగా ఉన్నది. దాని గురించి మీరు తగు చర్య తీసుకుంటాం. కానీ మేము ఈ ఉదయం అక్కడ గ్రామ పంచాయతీ కూడా పోయినాం, మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాం, అప్లికేషన్ కూడా ఇచ్చినాం. దాంతోపాటు ఈ కుక్కలు కూడా అధికంగా ఈ రాత్రి వేళ లోపల కూడా ఎవరన్నా వచ్చాపోయినా మాకేం తెలుసలేదు. కాకపోతే దాని బందోబస్తు గురించి ఈ కుక్కలు మరిగినప్పుడు మేము బయటకు రావాల్సి వస్తుంది. ఆ కుక్కలు బండ్ల మీద పోయిన వాళ్ళ మీదకి ఉరుకుతున్నాయి. వాళ్ళని కలిస్తే అవి పడతట్టున్నారు. రెండోది, ఇక్కడ చిన్నపిల్లలు వాడు బైకులు తోడే ఏజ్ లేదు, వానికి 3 ఎక్కుతారు. సైలెన్సర్స్ దాన్ని బాగా ఉంటుంది, వెరీ స్పీడ్గా పోతుంటారు, 100 స్పీడ్ పోతుంటారు. వాళ్ళు ఏమని అనతట్టు కూడా లేదు. వాళ్ళని అంటే కూడా వాళ్ళు మా మీదకే వచ్చేటట్టుంది వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా తగు చర్య నిమిత్తం ఇంతకుముందు వాటర్ ప్లాంట్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు వేసినాం. అవి ప్రజెంట్ ఒక 2 సంవత్సరాలు. కోతుల సమస్య బాగా విపరీతంగా పెరిగిపోయింది. కోతులతోని ప్రజలు అనేక భయభ్రాంతులకు గురవుతున్నారు. అనేక మంది కూడా ఖర్చునయ్యేవి. అదేవిధంగా ఈ రోజున టీచర్స్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో కోతులను బారి నుండి రక్షించాలి, అదేవిధంగా కోతులను నివారించాలని చెప్పేసి కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము మున్సిపల్ అధికారులను కోరుతున్నాం. దానికోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది. హుస్నాబాద్ పట్టణంలో కాకుండా గ్రామాల్లో కూడా విపరీతంగా ఉన్నది. అసలు కోతులు అంటే ఒకప్పుడు చూద్దామంటే చూసడానికి పోయేది. కోతుల మీద ప్రేమ ఉండేది. ఇప్పుడు కోతుల మీద కొంత ప్రేమ ఉన్నా కూడా భయభ్రాంతులతో కొంత కోపం వచ్చే పరిస్థితులు ఉన్నది ప్రజలకు. కోతుల మీద అందరికీ ఇష్టమే, కానీ ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి కోతుల నివారణ కోసం ఇది ప్రధానమైన సమస్య తయారైంది. ఇలా ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో కాలనీలో ఇలా ప్రధానంగా సమస్య తయారైంది. కాబట్టి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే అవసరం ఉన్నది. కోతులు అనగానే చాలామంది లైట్గా తీసుకునే పరిస్థితి. ఇలా కోతులు ఇలా ఇండ్లలో జ్వరబడి మొత్తం ఉన్నాయని తీసుకుపోయే పరిస్థితి. ఏదంటే బియ్యమో లేకపోతే అన్నమో లేకపోతే ఇదో తీసుకపోయి కానీ కర్తందని చెప్పి భయభ్రాంతులకు గురవుతుంది. ఇప్పుడే కనకరం ఏర్పడు పొద్దున లేసి
విద్యార్థులు స్కూల్ పోవాలన్నా కాలేజీలో పోవాలంటే భయభ్రాంతులకు గురవుతుంది. రాత్రి మామూలు తిరుగుతున్నాయి. అసలు ఏదో పొద్దుపూట తిరిగేది గత కాలంలో. ఇప్పుడైతే అసలు ప్రతి రాత్రి కూడా రాత్రి పడుతుంది. అసలు ఇంట్లో పోవాలంటే భయపడుతుంది. ఇలా వందలాది కోతులు, ఒక్క కోతి కాదు, 2 కోతులు కాదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక కోతి ఇట్లా చిన్న చిటికైతే 100 కోతులు వచ్చి నిలబడే రోడ్ల మీద ఉండే పరిస్థితి, రాత్రి భవన్లు తిరిగే పరిస్థితి. కాబట్టి ఇది ప్రధాన విశ్వాసంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేము గౌరవ మంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. ఇది అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఇది మంచిగా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే ఇలా కోతుల సమస్య ప్రతి గ్రామాన్ని పెరిగింది. అసలు పంట పొలాలు వేసే పరిస్థితి, ఇలా ఇండ్లు ఉండే పరిస్థితి, ఇలా ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా దానికోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించాల్సి వస్తుంది, దాన్ని నివారణ చేయాల్సి వస్తుంది. అనేక గ్రామాల్లో మనం చూస్తుంటే ఇలా కోతుల సమస్యని ప్రధానమైన ఎజెండా